దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల 2వ శుక్రవారం సువిశేష పఠనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనం నుండి 43వ వచనం వరకు మరియు 45వ వచనం నుండి 46వ వచనం వరకు. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనాన్ని ఒకసారి ఆలకించుదాం. దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలములనిచ్చు వారికి ఇయ్యబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియ సహోదరులారా, యేసు ద్రాక్ష తోట ఉపమానమును చెప్పుచున్నారు. గలిలయ ప్రాంతంలో అనేక ద్రాక్ష తోటలు ఉండేవి. యజమానులు వివిధ ప్రాంతాలలో నివసించుట వలన వారు తమ ద్రాక్ష తోటలను కౌలుకు ఇచ్చేవారు. యజమానులు సరి అయినటువంటి సమయంలో కౌలు డబ్బులను పోగు చేసుకునేవారు. దుష్ట కౌలుదారుల గురించి చెప్పినప్పుడు ప్రధానార్చకులు పరిసయ్యులు యేసుపై కోపపడ్డారు. వారు అవమానముగా భావించారు. ఎందుకంటే ఈ ఉపమానాలన్నీ కూడా తమ గురించేనని వారు గ్రహించారు. అందుకే యేసును బందీగా పట్టుకొనుటకు వారు ప్రయత్నం చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉపమానం నేడు మనకి కూడా ఎంతగానో వర్తిస్తుంది. ఈ ఉపమానం యొక్క సందేశం ఏమిటంటే, ముందుగా ఇది తండ్రి దేవుని గురించి మనందరికీ కూడా తెలియజేస్తుంది. దేవుని యొక్క ఉదార స్వభావమును ఇది తెలియజేస్తుంది. మరియు దేవుడు నమ్మదగినవాడు అని మనకి నేర్పిస్తుంది. ద్రాక్ష తోట యజమాని కౌలుదారులను నమ్మినట్లుగానే దేవుడు మనలను కూడా నమ్ముతూ ఉన్నాడు. మనకు కావలసినటువంటి స్వతంత్రాన్ని, స్వేచ్ఛను కూడా ఇస్తూ ఉన్నారు. కానీ కౌలుదారులు యజమానిని మోసం చేశారు. అతని సేవకులను చంపారు. అతని కుమారుని కూడా చంపారు. కౌలుదారుల వలె, అనగా ప్రధానార్చకులు పరిసయ్యుల వలె మనము కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఓదార్పు కలవాడు మరియు న్యాయవంతుడు అని ఈ ఉపమానము మనకి బోధిస్తుంది. దేవుడు అనేకసార్లు మనలను క్షమిస్తూ ఉంటారు. కీర్తన 103, 10, 11 వచనాల్లో ఇలా చదువుతూ ఉన్నాం. మన పాపములకు తగినట్లుగా మనలను శిక్షింపడు, మన దోషములను తగినట్లుగా మనలను దండింపడు, అతని ప్రేమ మిక్కుటముగా ఉండును. ఆయన పట్ల భయభక్తులు గలవారి పట్ల ఆయన దయ మిక్కుటముగా ఉంటుంది. మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి ఈ ద్రాక్ష తోట ఉపమానంలో తన సేవకులను, చివరికి తన కుమారుడిని చంపినను ద్రాక్ష తోట యజమాని నిరాశపడలేదు. తాను అనుకున్న దానిని సాధించాడు. అలాగే తన కుమారుణ్ణి, యేసు ప్రభువును చంపినను తండ్రి దేవుడు తాను అనుకున్న దానిని ఈ లోకంలో సాధించాడు. తన కుమారుని మరణము, ఉత్థానము ద్వారా లోక రక్షణను ఈ లోకానికి అందించారు. కనుక సాతాను ఎప్పటికీ దేవుణ్ణి జయించలేదు. దేవుని ప్రణాళిక తప్పక ఈ లోకములో నెరవేరి తీరుతుంది అని మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో ప్రియ సహోదరి సహోదరులారా, మనమంతా కూడా ఈ ఉపమానంలోని కౌలుదారులము. దేవుడు మన యజమాని. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యతను దేవుడు అప్పగించారు. దేవుడు మనపై నమ్మకాన్ని ఉంచుతున్నారు. సమయం వచ్చినప్పుడు మనమంతా కూడా దేవునికి జవాబు ఇవ్వాలి, దేవునికి సమాధానం చెప్పాలి. మనల నుండి దేవుడు ఆశించిన ఫలాలను మన జీవితము ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనము ఫలించాలి. అలాగే ద్రాక్ష తోట అయిన తన ప్రజలను శ్రీసభ నాయకుల ఆధ్యాత్మిక కాపుదలకు అప్పగించారు. యేసు ప్రభు కాలంలో ఇజ్రాయేలు ప్రజలను ఏ విధముగానైతే ప్రధానార్చకులు, పరిసయ్యులు, యూద మత నాయకులు ఏ విధముగానైతే ఇజ్రాయేలు ప్రజలను నడిపించారో, ఈరోజు శ్రీసభను నడిపించటానికి ఆ బాధ్యత శ్రీసభ నాయకులకు
వారి కాపుదలకు అప్పగింపబడడం జరిగింది. కాబట్టి ఈ నాయకులు, ఈ ఆధ్యాత్మిక నాయకులు ప్రజలను ఆధ్యాత్మికంగా పోషించాలి. ఆధ్యాత్మిక పదంలో వారిని నడిపించటానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పఠన సందేశం ఏమిటంటే, ఈ ఉపమానము మన జీవితాల్లో దేవుడు చూపించేటటువంటి ప్రేమను, కృపను మనం ఎలా తిరస్కరిస్తున్నామో మనకి గుర్తు చేస్తుంది. దేవుడు మన అనుదిన జీవితంలో అనేక అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. కానీ మనం వాటన్నిటినీ కూడా నిర్లక్ష్యం చేస్తూ మన స్వార్థం కోసం జీవిస్తున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. రెండవది, దేవుడిచ్చినటువంటి యొక్క జీవితాన్ని మనం అర్థవంతంగా జీవిస్తూ మన జీవితము ద్వారా, మన ప్రవర్తన ద్వారా చక్కటి ఫలాలను మనము ఫలించాలి. దేవుడు మనల నుండి మంచి ఫలాలను ఆశిస్తూ ఉన్నాడు. అనగా ప్రేమ, న్యాయం, దయ వంటి సుగుణాలను మన జీవితాల్లో చూపించాలి. మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాగే యేసు ప్రభువును మనము అంగీకరించాలి. యేసు దేవుని కుమారుడు, రక్షకుడు. ఆయనను అంగీకరించడం ద్వారానే మనకు నిజమైనటువంటి జీవితము లభిస్తుంది, నిజమైనటువంటి రక్షణ లభిస్తుంది అని మనం గుర్తించాలి. మరి యేసు ప్రభువును మన జీవితంలో రక్షకుడిగా, దేవుని కుమారునిగా అంగీకరిస్తున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, యూదుల నాయకులు తమకు ఇవ్వబడినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి దేవుని సందేశాన్ని వారు అడ్డుకున్నారు. మరి మనము కూడా అలాగే ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నామా? మనకు అప్పగింపబడినటువంటి బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తూ ఉన్నామా? లేకపోతే మన బాధ్యతలను సక్రమముగా నిర్వర్తిస్తూ సమాజానికి దోహదపడుతూ ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనకు ఇచ్చిన ప్రతి దానికి మనము బాధ్యత కలిగి జీవించాలి. మనకున్న సమయము, మనకున్నటువంటి టాలెంట్స్, వనరులు దేవుని కోసం మరియు ఇతరుల కోసం ఉపయోగించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉపమానము మనల్ని, మన జీవితాలను పరిశీలించుకోవటానికి, దేవునికి విధేయులుగా జీవించటానికి ప్రోత్సహిస్తుంది. దేవుని యొక్క ప్రేమను అంగీకరించి ఆయనకు ఫలాలను ఇచ్చే జీవితాన్ని మనం జీవించటానికి ప్రయత్నం చేద్దాం. యేసుని మన రక్షకునిగా స్వీకరించి ఆయన రక్షణ మార్గంలో నడుద్దాం. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్.